స్టవ్ అవసరం లేకుండా 2 రకాల స్వీట్స్‌ను ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మురమరాలతో ఈ స్వీట్ చేసుకుందాం. నెయ్యి లేకుండా 5 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. చాలా సాఫ్ట్‌గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. మరమరాలు మెత్తబడితే కొద్దిగా వేయించుకోవాలి. లేకపోతే అవసరం లేదు. 2 కప్పుల మురమరాలను మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మురమురాల పౌడర్ కొంచెం బరకగా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ జల్లించుకుంటున్నాను. ఈ స్వీట్ కి ఉప్పు లేని నార్మల్ మురమురాలు వాడుకుంటే బాగుంటుంది. జల్లించడం వల్ల స్వీట్ చాలా సాఫ్ట్ గా వస్తుంది. జల్లించిన పొడిని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇక్కడ నేను పటిక బెల్లం వాడుతున్నాను. దీనికి బదులుగా మీరు చక్కెరనైనా వాడుకోవచ్చు. దీన్ని చిన్న ముక్కలుగా దంచుకుంటున్నాను. మిక్సీ జార్లో 10 లేదా 15 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు, దంచుకున్న పటిక బెల్లం, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. పొడి కాస్త బరకగా వచ్చింది కాబట్టి ముందుగా జల్లించిన మరమరాల పౌడర్లోని వేసి జల్లించుకుందాం. ఇక్కడ నేను అరకప్పు మిశ్రీ పౌడర్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా స్వీట్ ను అడ్జస్ట్ చేసుకోండి. జల్లించడం వల్ల పొడి చాలా ఫైన్ గా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఇందులో పావు కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పాలను ఒకటేసారి వేయకూడదు. మిశ్రమం సరైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు అవసరాన్ని బట్టి వేసుకోవాలి. ఒకవేళ పాలు ఎక్కువై పిండి లూజుగా అయితే కొద్దిగా మురమరాల పౌడర్ ను వేసుకొని సెట్ చేసుకోవచ్చు. పిండిని బాగా కలుపుకున్నాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ పాలు కూడా మిగిలాయి. పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒక భాగం అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని ఉండలుగా చేసుకొని లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు. మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఒక భాగంలో 2 టీ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ పాలు వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కట్ చేసిన డ్రై నట్స్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకుందాం. దీనిని చేతితో సిలిండర్ షేప్లో రోల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బటర్ పేపర్కు నెయ్యి రాసి గ్రీస్ చేసుకుంటున్నాను. దానిపై రెండో భాగాన్ని పెట్టి రోల్ చేసుకోవాలి. బటర్ పేపర్కి బదులుగా అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ షీట్ కూడా వాడుకోవచ్చు. నేను ఓవెల్ షేప్లో రోల్ చేసుకుంటున్నాను. సైడ్స్ అనేది ప్రెస్ చేసుకుంటూ ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ రోల్ను మధ్యలో పెట్టి బటర్ పేపర్తో టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా టైట్గా రోల్ చేసుకోవాలి. ఈ స్వీట్ను పాలతో తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 నుంచి 7 రోజుల వరకు బాగుంటుంది. ఇప్పుడు ఈ రోల్ను ఫ్రిడ్జ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు సెట్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగా సెట్ అయిందో చూడండి. ఇప్పుడు ఈ రోల్కున్న బటర్ పేపర్ను తీసేసి మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుందాము. ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే కట్ చేసినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి మెత్తబడుతుంది. తినడానికి చాలా సాఫ్ట్గా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఈ ఇన్స్టెంట్ స్వీట్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ మధ్యలో చాక్లెట్ ఫిల్లింగ్తో ఎంత బాగుందో. ఇది మురమరాలతో చేసిన స్వీట్ అని అస్సలు ఎవరు నమ్మరు. అంత టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ ఏంటో చూద్దాం. ఇది పుట్నాల పప్పుతో చేస్తున్నాను. 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దాంతో 2 యాలకుల గింజలు వేస్తున్నాను. మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కాజు బాదాం కలిపి పావు కప్పు తీసుకుంటున్నాను. మీకు నచ్చిన నట్స్ ఏవైనా వాడుకోండి. ఇది మిక్సీ జార్లో వేసుకొని దాంతో పాటు పావు కప్పు ఎండు కొబ్బరి పొడి, పావు కప్పు వేయించిన నువ్వులు ఇక్కడ ఆప్షనల్. తర్వాత 3/4 కప్పు బెల్లం వేసుకొని బెల్లం మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పల్స్ మోడ్ లో పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్ లా కాకుండా బరకగా వస్తేనే బాగుంటుంది. ఇదంతా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిలో వేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కలిపి ఉండల్లా చుట్టుకొని లడ్డూల్లాగా కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బర్ఫీ చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. పాలు ఒకటేసారి మొత్తంగా వేయకూడదు. ముద్దలా అయ్యే వరకు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. దీనితో మీకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. లడ్డూలుగా కూడా చుట్టుకోవచ్చు. రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ఒక టిన్ని గ్రీస్ చేసుకుని అందులో కట్ చేసుకున్న డ్రై నట్స్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రై నట్స్ వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని 15 నుంచి 20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్ లో సెట్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కాస్త ఇది గట్టి పడింది.
దీన్ని సైడ్స్ అంతటిని లూజ్ చేసుకోవాలి. తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పైన డ్రై నట్స్ తో గార్నిష్ చేస్తే ఈ బర్ఫీ చూడగానే తినాలనిపించేలా చాలా సాఫ్ట్ గా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు దీనిని కట్ చేసుకుందాం. సాఫ్ట్ గా స్మూత్ గా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చిన ఈ ఇన్స్టెంట్ బర్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీలు మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.